శుక్రాచార్యుల వారి దగ్గర ఏం తెలుసుకోవాలంటే మృత సంజీవని విద్య తెలుసుకో. ఆయన దగ్గర ఆ విద్య ఉన్న కారణం చేత చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు శుక్రుడు. మనకి అలా బ్రతికించగలిగినటువంటి ఆ మంత్రశక్తి లేదు. ఆ కారణం చేత రాక్షసుల చేతిలో మడిసిపోయిన దేవతలు మళ్ళీ ప్రాణం పొందే అవకాశం కలగట్లేదు. కాబట్టి గురువుని సేవించి నువ్వు ఆ విద్య నేర్చుకో. ఆయన వెళ్ళి అదే చెప్పాడు, నేను బృహస్పతి కుమారుణ్ణనే చెప్పాడు. అంతే గౌరవించాడు శుక్రాచార్యుల వారు. ఆదరించాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, చదువు నేర్పుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది. ఇంత చదువుకున్నవాడైనా, ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనా, అటువంటి మృత సంజీవిని విద్యని వశం చేసుకున్నవాడైనా, ఇంత ప్రతిష్ట పొందినవాడైనా, దేవగురువు బృహస్పతి ఎటువంటి వాడో తాను అటువంటి వాడైనా, శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది. ఏమిటా బలహీనత అంటే, ఆయనకు ఒక్కతే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్ ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతాడు. దేవయాని ప్రీతి పొందకపోతే శుక్రాచార్యుల వారు ప్రీతి పొందరు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ప్రవర్తించాడు కచుడు. అలాగే ప్రవర్తించాడు అన్నప్పుడు కచుడు బ్రహ్మచారి, దేవయాని కన్య. ఆయన ఆమెని అంతగా సేవిస్తే, అంతగా దగ్గరైతే, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరి మధ్య ఏర్పడేటటువంటి ప్రేమ చివరికి ఏ స్థితిని పొందాలి అన్న విషయంలో ఎవరికి ఉండేటటువంటి నియమాల చేత వాళ్ళు సంస్కారాన్ని పొంది ఉంటారు. యువతలి వారు అవతల వారిని ఏ కారణం చేత అలా చూస్తున్నారు అన్నదాన్ని బట్టి దగ్గరగా ఉన్న హృదయములు పవిత్రంగా ఉంటాయి. అలా చూడడం చేత కాకుండా చూడడంలో దోషం ఏదైనా ఉంటే ఇవి వేరు పరిణామాలకి దారితీస్తాయి. అదే జరిగింది ఈ కథలో. అది ఎందుకు వచ్చిందో వివరణ చేస్తున్నారు మనకి నన్నయ్య గారు. కచుడు బాగా బృహస్పతిని, బాగా శుక్రాచార్యుల వారిని, దేవయానిని సేవించినటువంటి కారణం చేత చాలా ప్రీతి పొందుతున్నాడు శుక్రాచార్యుల వారు ప్రతిరోజు. ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవిని విద్యని ఉపదేశం చేసేస్తాడు గురువుగారు. గురువుగారిని మీరు ఉపదేశం చెయ్యొద్దు అని అడ్డుపట్టగలిగిన వాడు ఉండడుగా. కాబట్టి ఇచ్చేస్తాడు ఆ విద్యని. కాబట్టి